ఏది కొరకు వ్యాపారం ఇక్కడ ఫస్ట్ మనం పార్టీ పర్మిట్ చేస్తే మన కోచే మారిపోతారు. మన కోచే వేరే, మన మాట తీరు వేరే. ఆ మాట ఎలా వస్తారంటే ట్యాంక్ ఆఫ్ పనులు పెట్టి వస్తారు. ఆ దమ్ము ధైర్యం వేరే. ఓకే, థ్యాంక్ యూ. ఈరోజు మీ అందరి ముందు మాట్లాడేటువంటి ఈ సలావకాశం నాకు కల్పించినటువంటి మా గురువు గారు వేణిరెడ్డి గారికి, కంపెనీ ఎండి గారు అరుణ్ కుమార్ సార్ గారికి, ఈ గరుడ టీమ్ ఫౌండర్ సిఓ గారు మా తమ్ముడు విశ్వనాథ్ గారికి, అదేవిధంగా మీకు ప్రతి వారం ప్రతి సోమవారం సిన్సియర్గా ఎన్ని ఇబ్బందులు వచ్చినా, తుఫాన్లు వచ్చినా, వర్షాలు వచ్చినా ఈ యొక్క ప్రోగ్రామ్ని ఎక్కడ పోస్ట్ పోన్ చేయకుండా నిరంతరం సాధిస్తున్నటువంటి మీ టీము గురువు గారు బాలశంకర్ గారికి, అదేవిధంగా మరొక గురువు రమేష్ సార్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క మార్కెటింగ్ మిత్రులందరికీ, సోదరుడు సోదరులందరికీ పేరు పేరున నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియపరుచుకున్నాను సార్. పేరు పేరున నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. సూపర్ జోష్ ఉండాలమ్మా. మార్కెటింగ్ వచ్చినప్పుడు జోష్ రావాల. మనకి ఏమైనా ఇబ్బందిగా ఉంటే, మనసు కష్టంగా ఉంటే ఇంటికాడ కొనుక్కొని 100 రేపులు లేకపోతే మా ఆవిడ గురించి మీ ఆవిడ చాలా మంచిది ఆ సీరియల్ చూస్తూ ఉన్నాం. ఏడుకోవడం మాత్రం నవ్వుతూ ఉండాలా, నవ్విస్తూ ఉండాలా. ఇది మార్కెటింగ్. మాట్లాడితే మనీ వస్తుంది. మాట్లాడితే ఏం చేయాలంటే జోష్ ఉండాలా. జోష్ ఉంటే నీకు నిజం జరుగుతుంది. కాబట్టి మనసు ఒకసారి వచ్చేసారా, మీ సమస్యల సంచిని మనలో ఉన్నటువంటి ఇబ్బందుల్ని మన ఇంటి బయట గుమ్మంకి కట్టేసి రావాలి. దాన్ని మర్చిపోవాలి. తిరిగి మళ్ళా బయట తప్పదు కదా. భార్య, భర్త, పిల్లలు, ఆ సీటీలే, ఆ రోగాలే, ఈ తీసులే మళ్ళా తెలుసు లోపల పోవాలి. అప్పుడే మనం మార్కెటింగ్ చేయగలుగుతాం. ఆ ఇంట్లో సమస్యలు మనం కూడా వచ్చిన పెట్టి మనం మానేది ఇప్పుడు లేదు కదా. ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి ఉంటుంది. చదవడానికి కష్టాలు లేవా? ఈ యొక్క ప్రపంచం ఎలా నడిపించుకోవాలా, నా కూడా ఉండి కొంత ఇంకోటి పడుతుంటారేమో ఈ యొక్క అమ్మ. ఇక్కడ సుమారుగా ఒక 2-3 నెలల నుంచి కంటిన్యూగా మీటింగ్ వచ్చేటువంటి వాటిని ఒక్క చెప్పడమ్మా. 2-3 నెలలు సూపర్. అయితే ఈ మీటింగ్ మీరు ఇస్తున్నారు, ఏమి నేర్చుకున్నారు? ప్రతి నెల 50 రూపాయలు, 30 రూపాయలు, 30 రూపాయలు, లక్ష వచ్చి వస్తూ ఉంటుంది. అది కాదు, మీ టీమ్ స్ట్రెంత్ అంతా ఈ 2-3 నెలల నుంచి కంటిన్యూగా ఈ మీటింగ్ వస్తున్నారు కదా. ఇది దాన్ని ఏమంటారంటే ఎడిక్ట్ అయిపోకూడదు. ఒకసారి మీటింగ్ వచ్చిన తర్వాత దాన్ని ఆచరణలో పెట్టాలి. నువ్వు కంటిన్యూ మీటింగ్ వస్తాను, నువ్వు ఎడిక్ట్ అయిపోయినట్టు లెక్క. అంటే ఇంకా ఏదో నువ్వు కొంతమంది చూడండి, ఆ చాగంటి కోటేశ్వరరావు, గరిపేశ్వరరావు చెప్తా ఉంటే మనం చూస్తాం ఎడిక్ట్ అయిపోవడం. వాళ్ళు ప్రతి మీటింగ్లో కొన్ని చెప్తున్నారు. వాటికి అనిపిస్తే చాలు మనిషి దేవుడు మారువేషంలో ఉన్నాడు, మనిషి రూపంలో ఉన్నాడు దేవుడు కూడా. దాన్ని సెట్టించుకొని మనం ఏం చేయకూడదు, ఏం చేయాలా, ఎలా చేయాలా, ఏ విధంగా చేయాలా చేస్తే మీకు దాన్ని ఆర్పిస్తే చాలు. అంటే ఇంకేదో ఉందంటే కాదు. దాని ఏమంటారంటే పాటితే పాట పాసుకొని దాచుకెళ్ళిపోతారు. దానికి వచ్చిన ఎగ్జాంపుల్ మీకంటే చాలా మంది తెలుసు. బాగా నీళ్లు పోసుకుంటాడు. సాయంత్రం అయితే ఆ పల్లెటూరులో అరుగులు ఉంటాయి కదా, నేను తిన్నిలో వాటి మీద అట టపంత ఇసిరి అక్కడ కొనుక్కునేవాడు, నిద్రపోయేవాడు. అలా కొంతకాలం జరుగుతుంటే ఒకనొక రోజు ఆ ఊళ్ళో ఒక హరికథ భాగవతాన్ని కథ స్టార్ట్ చేస్తాము. కథ స్టార్ట్ చేసే ముందు మనోడు ఏం చేశాడు, పాపం ఆ రోజంతా ఆ గొర్రెల చుట్టూ కాపలాకి వచ్చాడు, అలసిపోయాడు, కడుపున తిన్నాడు, స్నానం చేశాడు. ఒక టవల్ ఇసిరి అక్కడ పడుకునేటప్పుడు ఈ హరికథ భాగవతాన్ని స్టార్ట్ చేస్తుంది. శ్రీమంతమారమణ గోవింద హరి వస్తున్నారా, రండి 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 నా పనిచ్చింది. దేవుడిని ఆ ఊళ్ళో ఉన్నటువంటి కొంతమంది దక్షిణులు వాళ్ళని ఆ మాట మనోడికి ఎవరికి గొర్రెలు కాపరికి మనసులో పడింది. సరే పడుకున్నాడు. కొంచెం మళ్ళా అక్కడ ఒడి తిరిగాడు. నిద్ర పట్టకపోయే కొద్దికి మళ్ళా ఒడికి తిరిగిన తర్వాత రెండో మాట మళ్ళీ అంటున్నది. ఏమంటున్నది? ఆ వచ్చారా, కూర్చోండి 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 అంటున్నాయి. ఆ మాట మరొకటి సూర్యుడు పడింది. ఈ 2 మాటలే గుర్తుపెట్టుకున్నాడు. నిద్రపోయాడు. నిద్రపోతూ ఉంటే మరొకసారి దిక్కు నెలకు వచ్చింది. అప్పుడు ఏమంటున్నది? అప్పటికే హరికథ పూర్తి అయిపోయింది. జనాలు వెళ్ళిపోతారు, నెలకి వెళ్ళిపోతారు నిద్రపోయాం కాబట్టి 4 ప్రాంతంలో. మళ్ళీ ఏమైంది? వెళ్ళిపోతున్నారా అనింది. ఆ మాట గుర్తొచ్చింది మనంతరంలో. ఆ మాట గుర్తుపెట్టుకున్నాడు. సరే 2 రోజులు గడిచినాయి. ఒకరోజు ఊరి చివరిలో అక్కడ మామూలుగా వాళ్ళు దుడ్లు పెడుతున్నారు కైలలో. అక్కడ
తన గొర్రెల చుట్టూ కంచి చేస్తున్నాడు, బయట పడుకున్నాడు. పడుకున్న తర్వాత నిద్రపోతున్నారు. ఆ గొర్రెల్లో కొన్ని గొర్రెలు దొంగచడానికి కొంతమంది దొంగలు వచ్చారు. దొంగలు వస్తుంటే మనోడు అప్పటికే నిద్రపోయాడు కదా, ఆ నిద్రపోయిన కళ రూపులు ఏం గుర్తొచ్చినాయి? ఆ రోజు హరికథ భాగవతారని ఏం చెప్పింది? వస్తున్నారా, రండి రండి, ఆ మాట గుర్తొచ్చింది. వీడు కళ రూపులు వస్తున్నారా రండి అన్నాడు. దొంగలు ఏం చేశారు? మేలుకున్నారా, కూర్చున్నారు. ఇప్పుడు మేలుకునే ఉన్నాడు, నిద్రపోవడానికి కూర్చున్నారు. కూర్చుని రెండో మాట ఏం గుర్తొచ్చింది? కూర్చున్నారా, కూర్చోండి కూర్చోండి అన్నాడు. ఈ మేలుకునే ఉన్నాడు, మనం పట్టుకున్నాడేసి పట్టాలంటే పరిగెత్తా ఉంటే వెళ్ళిపోతారా వెళ్ళిపోయాడు అంటే ఒక నిజాన్ని 7 మంది వేసిన వ్యక్తి 3 మాటలు గుర్తుపెట్టుకున్న దానికి ఒక జీవాలు కాపాడగలిగినప్పుడు ఈయన మీరు ఓని మీటింగ్ ప్రతి వారం వస్తున్నారే, మీరు ఏం గుర్తుపెట్టుకుంటున్నారు? మీటింగ్ క్లాప్ పెట్టారు కదా. మీటింగ్కి వస్తున్నారంటే ఏదో కొంత పరిజ్ఞానాన్ని సంపాదించుకోవాలా. ఎస్, విశ్వనాథన్ సార్ ఎలా డెవలప్ అయ్యాడు, బాలకృష్ణ సార్ ఎలా బాలశంకర్ గారు ఎలా డెవలప్ అయ్యారు, రవి సార్ ఎలా డెవలప్ అయ్యారు, మన మోహన్ గారు 3 నెలలు 4 నెలలు వ్యాపారం లేదు, అయినా పట్టు విడుదల బట్టి విక్రమార్కుడు వెళ్ళి అప్లోడ్ అయిపోతూ స్ట్రాంగ్గా తయారైనాడు, ఎలా అయ్యాడు అనేది మీరు ఒక్కసారి మీరు ఒక్కరే ఉన్నప్పుడు ఒకసారి ఆలోచించేయండి. ఒకటి నన్ను లేకపోతే ఇంకెవరైనా కొంతమంది హోల్సేల్ చేస్తారు చాలా మంది, వాళ్ళని అర్థం చేయండి. వాళ్ళు ఎన్ని గంటలు పని చేస్తారు, ఏ విధంగా చేస్తున్నారు. ఇక్కడ కష్టపడితే వచ్చేది దగ్గు, ఆయాసం, ఉపసం వస్తుందమ్మా. ప్లాన్ ఆఫ్ వర్క్ చేస్తే డబ్బులు వస్తాయి. ప్లాన్ ఆఫ్ వర్క్ చేస్తే డబ్బులు వస్తాయి. కష్టపడితే వచ్చేది డబ్బు, ఆయాసం, ఉపసమే. ప్లాన్ ఆఫ్ వర్క్ చేస్తే డబ్బులు వస్తాయి. మార్కెటింగ్ పర్సన్ మొత్తం ఇక్కడ నుంచి ఎలా పని చేయమంటుంది. ఒక సైకలాజికల్ ఏం చెప్తారంటే కొంతమంది మేధావులు ఎక్కడి నుంచి ఎలా పని చేయాలంటారు. మార్కెటింగ్ పర్సన్ ఎక్కడి నుంచి ఎలా పని చేసేవాడు లేబర్. అప్పుడు అస్తమానము 2 చేతులు 2 కాళ్ళు శరీరం మొత్తం వడ్డించి పనిచేస్తే వాడి కూలి 500 రూపాయలు ఇస్తే రేపు ఆ ఒళ్ళిపులు మర్చిపోయి రేపు మళ్ళా పనికి పోవాలంటే మళ్ళా దాంట్లో ఒక షేర్స్ అయిపోవడం మంది అయితే ఇప్పుడు భార్య పిల్లకి ఎక్కువ ఇచ్చేది 200 300, నెలకు 2 సంవత్సరాలు బాగా అక్కడ వస్తే మళ్ళా 500 రూపాయలు దాకా తీసుకొస్తే వాడు జీరో కుటుంబానికి. మార్కెటింగ్ పర్సన్ వాడు ఇక్కడి నుంచి ఎలా పనిచేస్తున్నాడు, కంటితో చూస్తున్నాడు, మెదడుతో తన మెదడుతో ఆలోచన చేస్తున్నాడు, నోటితో చాకచక్యంగా మాట్లాడగలుగుతున్నాడు. అతను 20% ఎఫర్ట్స్ పెట్టి వర్క్ చేస్తే 80% రిజల్ట్ వస్తుంది. సో కాల్ అతనే లీడర్. లేబర్ వ్యక్తి 80% తన శరీరం మొత్తం ఒడ్డు పెట్టి పనిచేస్తున్నాడు. 80% ఎఫర్ట్ పెట్టి వర్క్ చేస్తే అతని రిజల్ట్ వచ్చేది 20%. ఆ 20% కూడా అతని వయసు అయిపోయిన తర్వాత ఆ మంత్రికి మాదిరి దానికి ఉండి ఆ కుటుంబానికి ఒక ఆదర్శంగా ఒక భరోసాగా ఉండలేకుండా పోతున్నాడు. మనమంతా అలా కాకుండా మనం ఉన్నప్పుడైతే ఏ విధంగా మన కుటుంబం నడుస్తూ ఉందో బై మిస్టేక్ మనకి లేకుండా పోయినా ఆ లోటు మన కుటుంబానికి కనబడకుండా ఉండే విధంగా మనం పనిచేయాలని ఆలోచించేస్తాం. అవన్నీ పని చేస్తాం. సీసీ గారు చెప్పినట్టు ప్రయత్నిస్తే పోయేది ఏముంది, బాల్య సంఖ్యలు తప్ప ప్రయత్నించుడని చెప్పన్నాడు. ప్రయత్నించాలా. 1 రాలేదని 2 రాలేదని 3 కాదు. ఈ కంపెనీకి పునాదులు మీరే. ఈ కంపెనీలో అత్యధికంగా హైయెస్ట్గా ఇన్కమ్ తీసుకునేది మీరే. ఏపీఎం అనే క్యాటర్కి ఇంతకుముందు మా రవి సార్కి వచ్చారు. మళ్ళీ నేను చెప్పను 4% కమిషన్ వస్తామని. మాలాంటి వాళ్ళకి ఎంత వస్తుంది తెలిసిన 35 పైసలు వస్తుంది. అంటే మేము బాగుంటాము, మీరు బాగాలేకుండా పోతే మేము బాగుంటాము. కాబట్టి మీరు ఎంతవరకైనా మీరు బాగుండాలని కోరుకునే వాళ్ళు ఎవరైనా మొట్టమొదటి ఉన్నారంటే మీ తల్లిన తర్వాత ఎవరంటే మిమ్మల్ని తీసుకుంటే మీ సీనియర్ మాత్రమే. ఒక్కరితో గౌరవించుకున్నాం, రెస్పెక్ట్ చేసుకున్నాం. వీఆర్ ఎస్ఎల్ఎన్ ఫ్యామిలీ కదా టీం. ఒక కుటుంబంలో సమానం మనంతా. ఒక పోస్ట్ పెట్టారు, మాసంగ గారు పెట్టారు, విశ్వనాథ్ సార్ పెట్టారు. దానికి మీకు నచ్చితే లైక్ చేయండి, ఏదైనా కామెంట్ పెట్టండి. చూసి ఉండిపోకండి. అప్పుడు మీరు చూసి కామ్గా అయిపోతున్నారంటే అది మీకు నచ్చలేదనో, లేదా మీ ఇంట్రెస్ట్గా లేరనో, లేదా అంత చార్జ్ చేయకుండా మీరు లేరనో అర్థమవుతుంది. అలా కాకుండా ఏదో మనకు పాజిటివ్గా పెట్టేటువంటి పోస్ట్ పెట్టారు, వెంటనే రియాక్ట్ అవ్వండి. ఏదో బొట్టలు పై పెట్టండి, ఏదో బొట్టలు కింద పెట్టండి, నచ్చలో బొట్ట అడ్డంగా పెట్టండి కావాలి. ఎక్కడైతే మనం నాకు రియాక్ట్ అవ్వాల్సిందే కదా. అప్పుడు మనం యాక్టివ్గా ఉన్నాము. సీన్ కూడా తెలుస్తుంది. మన వాళ్ళు చూశారు, వాళ్ళ మేడం చూసింది, వాళ్ళ మేడం రియాక్ట్ అయింది, చాలా యాక్టివ్గా పోతుంది మేడం. కాబట్టి మేడం కొంచెం మనం సపోర్ట్ చేయాలబ్బా అనేటువంటి ఆలోచన మీ సీన్ కలుగుతుంది. మీరు యాక్టివ్గా ఉన్నప్పుడే తప్పనిసరిగా మీ సీనియర్ మళ్ళీ బతికించుకుంటారు.
ప్రతి ఒక్కరికి ఒక అవకాశం వస్తుంది. తమిళ్లో అది ఉంటే నేను సరిగ్గా చెప్పలేను. ఊనికి ఒక కాని అంట, ఆయనకు ఒక కాలు అంటారంట. సేమ్ ఒక టైము అది అది చెప్పిన తప్ప మీరు తమిళ నాకు క్షమించండి. అది ప్రతి ఒక్కరికి ఒక అవకాశం వస్తుంది. అవకాశం కోసం మనం డే 1 నుంచి మనం ప్రయత్నం చేయాలా. పొద్దున ఇప్పుడు మా మీ టీమ్ హెడ్ సార్ మీటింగ్ స్టార్ట్ అవుతుంది 8 గంటలకు. ఎస్ఎండిసి మీటింగ్ కోర్ కమిటీలో సార్ గారిని ఒక లీడర్గా తీసుకున్నారు కంపెనీ వాళ్ళు. కోర్ కమిటీలో అంటే డైరెక్టర్స్ కంపెనీ కావాల్సిన 20 మంది డైరెక్టర్స్లో 20 డైరెక్షన్లో విశ్వనాథ్ సారు మొట్టమొదటి సభ్యత్వం తీసుకోగలిగినాడు. ఎలా సాధ్యపడింది? దాన్ని నమ్ముకొని దాన్ని అంటి పెట్టుకొని ఉదయం నుంచి సాయంత్రం దాకా ఒకసారి మా మనిషి చెప్తా ఉంటుంది. నా పోలీసు ఈ ఉన్నారన్నా ఇంకా ఇంటికి రాలని ఉంటుంది. నా తమ్ముడికి ఈ ఎస్ఎల్ఎన్ కంపెనీ వర్క్ పూర్తయిన తర్వాతనే కుటుంబాలపోతాడు. అంత సిన్సియర్గా పనిచేయదు. కాబట్టి ఈ గుర్తు 11 బ్రాంచ్లో విశ్వనాథ్ అంటే ఏంటంటే ఒక బ్రాండ్ ఎలా సాధ్యపడింది? ఎస్ఎల్ఎన్ తర్వాత నాకేదన్నా అని వర్క్ చేస్తారు. కాబట్టి ఇక్కడ మనము ఒక్కరిని మనం వదిలించుకోవడం కోసం, ఒక్కరికొకరు మనం బాగుపడడం కోసం మనం వచ్చినాం. ఒకరికొకరు మనం సపోర్ట్ చేసుకుంటూ వర్క్ చేసుకుంటాం. కాబట్టి నెక్స్ట్ టైం మీటింగ్లో ఇంకా ముందుగానే వస్తాను. ఎక్కువ సమయం మాట్లాడుకుందాం. ఇంకా కొన్ని మెమెంటోస్ లేకుండా మీరంతా కూడా మీ వాయిస్ని వినిపించాలి. కాబట్టి ఇచ్చినటువంటి అవకాశాలకి మరొకసారి మీరు ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, మీటింగ్కి వస్తే సార్థకత ఉండాలా. అందుకే దాన్ని నేను చెప్పాను. మీకు వస్తున్నాం పోతాం అంటే కాదు కదా. దాని 4 ముక్కలు మన మనసులో పెట్టుకుని చెప్పగలగాల. ఏ బిల్స్ మీకు కావాల్సింది? ప్రొడక్ట్ నాలెడ్జ్, కంపెనీ నాలెడ్జ్, మీ మీద మీకు నమ్మకం, మేము తీసుకుని సీనియర్ పైన నమ్మకం. పక్కన కొలీగ్ టీమ్స్ మీరు మాట్లాడితే మిమ్మల్ని పని చేయలేరు, గెలిచేస్తారు వద్దు. కాబట్టి అది మీరు గుర్తుపెట్టుకొని ప్రతి మీటింగ్కి మీరు బ్రహ్మాండంగా తయారవుతారని, మిమ్మల్ని మీరు మంచిగా మోటివేట్ చేసుకొని మీ యొక్క కొలీగ్స్ టీమ్స్లో మీరు పోటీ పడి వర్క్ చేస్తారని, చేయగలరని, చేయాలని, అలాంటి శక్తిని ఆ భగవంతుడు మీకు కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇచ్చినటువంటి అవకాశానికి మరొకసారి మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ.